పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితలాపతం క్రమేణా బలపడింది. ఇది అల్పపీడనంగా మారింది. ఇది రానున్న 24 గంటల్లో సుస్పష్ట అల్పపీడనంగా మారే అవకాశం ఉందని కూడా విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే దీని ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. మరోవైపు కర్నూలు, నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అత్యంత భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి. ఇది మరొక 4-5 రోజులు కూడా కొనసాగే అవకాశం ఉందని కూడా విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ గారు ఉన్నారు. సార్, ఈ ఉపరితల ఆవర్తనం బలపడింది, ఇది అల్పపీడనంగా మారిందన్నారు. సుస్పష్ట అల్పపీడనంగా మారితే ఇంకా హెవీ రెయిన్స్ పడే అవకాశం ఉందంటున్నారు. ఎలా ఉండబోతుంది మన రాష్ట్రం? ఒకటి, నిన్న మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు అల్పపీడనంగా పరిణామం చెంది పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానికి ఆనుకున్న వాయువ్య బంగాళాఖాతంలో ఉంది. దీనికి అనుబంధంగా ఒక ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉండటంతో పాటు దక్షిణ దిశకు వంగి ఉన్నది. ఇది రాబోయే 24 గంటల్లో మరింత బలపడి సుస్పష్ట అల్పపీడనంగా పరిణామం చెంది తదుపరి రాబోయే 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా మీదుగా పయనించే అవకాశం ఉన్నది. దీనితో పాటుగా మిగతా 3 సినాప్టిక్ కండిషన్స్ మనకి వర్షానికి ఫేవరబుల్గా ఉన్నాయి. ఒకటి, ఋతుపవన ద్రోణి ముఖ్యంగా భటిండా, అంబాలా, షాజహాన్పూర్, వారణాసి, దాల్తోంగంజ్, జార్సుగూడ మీదుగా దక్షిణ ఆగ్నేయ దిశలో పయనించి ఈ ఉపరితల ఆవర్తనం అంటే అల్పపీడనానికి అనుబంధమైన ఉపరితల ఆవర్తనం మీదుగా అది ఉన్నది. మరియు నిన్న ఉన్న తూర్పు పడమర ఉపరితల ద్రోణి ఈరోజు ఈశాన్య అరేబియా సముద్రం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం వరకు, అనగా కచ్చు, ఉత్తర మహారాష్ట్ర మీదుగా తెలంగాణ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ మీదుగా పయనించి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉండటంతో పాటు ఇది కూడా దక్షిణ దిశకు వంగి ఉన్నది. ఇక తూర్పు ఉత్తరప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం ఉండటంతో పాటు దాని నుండి ఒక ఉపరితల ద్రోణి ఈ అల్పపీడనం వరకు ముఖ్యంగా ఉత్తర ఛత్తీస్గఢ్, దక్షిణ ఒడిశా మీదుగా పయనిస్తుంది. ఈ సపోర్టింగ్ సినాప్టిక్ కండిషన్స్ వల్ల రాష్ట్రంలో రాబోయే వారం రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని ప్రాంతాల నుంచి అత్యధిక ప్రాంతాలలో పడే అవకాశం ఉంది. ఎక్కడ సార్ ఇప్పుడు మనకి ఏపీలో ఎక్కడెక్కడ అత్యధిక భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు ముఖ్యంగా ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో 1-2 చోట్ల అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మరియు వీటికి ఆనుకుని ఉన్న జిల్లాలైన ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణాతో పాటుగా పొట్టి శ్రీరాములు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. వీటికి ఆనుకుని ఉన్న అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, అనంతపురాల్లో రాబోయే 24 గంటల్లో భారీ వర్షపాతం 1-2 చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. రెండవ రోజు కూడా భారీ నుంచి అతి భారీ పల్నాడు, ప్రకాశం జిల్లాలతో 1-2 చోట్ల పడే అవకాశం ఉంది. మరియు భారీ వర్షపాతం అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, తిరుపతిల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. సుస్పష్ట అల్పపీడనంగా మారిన తర్వాత గాలుల వేగం ఎలా ఉండబోతుంది? మత్స్యకారులకు ఏమైనా హెచ్చరికలు ఉన్నాయా? ఇప్పుడు నుంచి రాబోయే 48 గంటలు కూడా భూ ఉపరితలం మీద ముఖ్యంగా ఈ జిల్లాల పైన గాలులు బలమైన, సుస్పష్టమైన, సుస్థిరమైన గాలులు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. మరి తీరం వెంబడి, తీరం ఆవల రాబోయే 2 రోజులు కూడా 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఉత్తర కోస్తా యానాంలను ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా తీరం వెంబడి కూడా ఈ పరిస్థితి ఉండే అవకాశం 2 రోజులు ఉంది. తదుపరి 2 రోజులు అనగా 3వ రోజు, 4వ రోజు 40 నుంచి 50, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఆంధ్ర కోస్తా తీరం అంతటా తీరం వెంబడి ఆవల కూడా ఉండే అవకాశం 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం. సిగ్నల్స్ ఏమైనా జారీ చేశారా? సిగ్నల్స్ ఉండవండి, ఇది ఇంకా అల్పపీడనమే. సిగ్నల్స్ జారీ చేయాలంటే వాయుగుండం దానికన్నా ఎక్కువ ఉండాలి. ఒకటి.
లేదా అటువంటి పరిస్థితిని కలుగజేసే LC3 అయినా ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతానికి 40 కిలోమీటర్ల వేగంతోనే గాలులు వీచే అవకాశం 40 నుంచి 50, గరిష్టంగా 60. సార్ ఇప్పుడు ఈ దక్షిణ కోస్తా మరియు నెల్లూరు కర్నూలులో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అంటున్నారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు ఏ విధంగా ఉండాలి? వారికి సంబంధించి ఏమైనా జాగ్రత్తలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓన్లీ రెడ్ వార్నింగ్ ఇష్యూ చేయడం జరిగింది. ఇంకేమైనా పరిస్థితులు దీనిగా ఉన్నట్టయితే మాకున్న ప్రత్యేక బులెటిన్ ద్వారా వాళ్ళకి తెలియజేస్తాం. సెక్టోరల్గా అంటే ఏ విభాగానికి సంబంధించిన హెచ్చరికలు వెళ్తాయి. సపోజ్ వాటర్ మేనేజ్మెంట్కి లేదా ఫ్లడ్ మేనేజ్మెంట్కి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వాటికి తెలియజేస్తాం. తర్వాత మత్స్యకారులకి ఇచ్చే ఫిషర్మెన్ వార్నింగ్ ఉంది, పోర్టులకు ఉన్నాయి. తర్వాత మనం ఇచ్చే ఈ అగ్రికల్చరల్ లేదా వ్యవసాయదారులకు ఇచ్చే సూచనలు ప్రత్యేక విభాగం ద్వారా తెలియజేస్తాం. మొత్తం మీద పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అయితే మరి ఒక 24 గంటల సుస్పష్ట అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో, ముఖ్యంగా దక్షిణ కోస్తాతో పాటు నెల్లూరు కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని కూడా విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కోస్తా తీరం వెంబడి కూడా 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలోకి వెళ్ళొద్దని కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినట్టు కూడా విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ అయితే స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సత్యాతోరాము, BBC ఆన్ టీవీ, విశాఖపట్నం.